అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. పశ్చిమాసియాలో మునుపెన్నడు లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరో 24 గంటల్లో ట్రంప్ ఇరాన్లో భారీ విధ్వంసం సృష్టించబోతున్నారన్నటువంటి వార్త ఇరాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దీంతో ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ ఒక రహస్య యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేస్తుందనేటువంటి అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఇది నేరుగా సైన్యాల మధ్య జరిగేటువంటి పోరు కాకుండా కంటికి కనిపించినటువంటి ప్రాక్సీ ఆర్మీతో ట్రంప్ వ్యూహాలను దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నెట్వర్క్ను యాక్టివేట్ చేస్తూ అమెరికా అండ్ ఇజ్రాయెల్ లక్ష్యాలపైన గెరిల్లా దాడులకు తెగబడేటువంటి అవకాశం ఉందన్న సమాచారం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అగ్రరాజ్యం సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోలేక తన నీడలాంటి సాయుధ సంస్థల రంగంలోకి దింపి పశ్చిమాసియాను రణరంగంగా మార్చేందుకు ఇరాన్ వేస్తున్న అడుగులు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. మనందరికీ తెలిసిందే గెరిల్లా దాడులంటే ఏ రకంగా ఉంటాయో. అది పూర్తిగా ఈ యొక్క కొత్త టెక్నాలజీతో జరిగేటువంటి దాడులకు భిన్నమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని తీసుకువెళతాయి. విదేశీ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ తన వద్ద ఉన్నటువంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థను అండ్ డ్రోన్ టెక్నాలజీని తన అనుబంధ సంస్థలకు బదిలీ చేస్తుందని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్ను ఇరాన్ ఒక అజేయమైనటువంటి శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం మరింత ముదిరితే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల నుండి వేల సంఖ్యలో రాకెట్లు విరుచుకుపడేలా హిజ్బుల్లాను ఇరాన్ సిద్ధం చేస్తుంది. ఇక ఆ రకంగా సమాచారం కూడా అందుతుంది. ఇది ట్రంప్ ప్రభుత్వానికి రక్షణ పరంగా పెద్ద సవాలుగా మారబోతుంది. ఎందుకంటే ఇది ప్రత్యక్ష యుద్ధం లాంటిది కాదు, పరోక్షంగా అన్ని మూలాల నుంచి అన్ని మార్గాల నుంచి అంతర్గతంగా కూడా కొనసాగించేటువంటి ఒక విధ్వంసం. అలాగే గాజాలో ఉన్నటువంటి హమాస్ అండ్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూపులు కూడా ఇరాన్ అండతో మరిన్ని ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఇచ్చేటువంటి ఆర్థిక సైనిక తోడ్పాటుతో ఈ సంస్థలు ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదించేటువంటి ప్రమాదం కూడా ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను దిగ్బంధించేటువంటి అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తుంది. ఎర్ర సముద్రంలో ప్రయాణించే అమెరికా ఇతర దేశాల నౌకలపైన కూడా డ్రోన్ దాడులు చేయడం ద్వారా ట్రంప్ ఆర్థిక వ్యూహాలకు గండి కొట్టాలని ఇరాన్ యోచిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ప్రాంతీయ సమస్యే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అటువంటి అవకాశం ఉంది. ఇక ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలకు కూడా ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్నటువంటి షియా మిలిషియా గ్రూపులు అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం అందుతుంది. ట్రంప్ హయాంలో అమెరికా తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ గ్రూపులు గెరిల్లా యుద్ధానికి తెగబడతాయని నిఘా వర్గాలు ఇప్పుడు అనుమానిస్తున్నాయి. ఇవే కాకుండా సిరియాలో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉన్న షియా వీరులను కూడా ఇరాన్ తన అవసరాలకు వాడుకోబోతుందని తెలుస్తుంది. జైనభియాన్ బ్రిగేడ్, ఫాతిమియాన్ డివిజన్ వంటి సంస్థలకు కఠినమైన శిక్షణ ఇచ్చి వారిని ఆత్మాహుతి దళాలుగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తన సొంత సైన్యాన్ని రంగంలోకి దించకుండా ఈ ప్రాక్సీ గ్రూపుల ద్వారా అమెరికాను ముక్కలుగా దెబ్బతీసేటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతుందన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రూపులు చెల్లాచెదురుగా ఉండడం వల్ల వీరిని పూర్తిగా నిర్మూలించడం అగ్రరాజ్యానికి తలకు మించినటువంటి భారమయ్యే అవకాశం ఉంది ఇప్పుడు.